మామ ఎంఎస్ ధోనికి జార్ఖండ్ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసింది మామ. తనని కోర్టుకి అటెండ్ అవ్వమని నోటీస్ ఇష్యూ చేసింది. ధోని అటెండ్ అవ్వకపోతే తన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పింది. ఎంఎస్ ధోని ఏంటికి కోర్టుకి అటెండ్ అవ్వడం ఏంటి, అసలు ఏమైందని మీరు బుర్రకొక్కుంటున్నారని నాకు తెలుసు. నేనున్నది ఎందుకు మీకు చెప్పడానికే కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అది 2017 మామ. ఎంఎస్ ధోని ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్స్ అయిన మిహిర్ దివాకర్ అండ్ సౌమ్య దాస్తో కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేశారు. ఆ బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇండియా అండ్ అదర్ కంట్రీస్ లో ఎంఎస్ ధోని పేరు మీద క్రికెట్ అకాడమీస్ ని స్టార్ట్ చేయడం. వీళ్ళ కొలాబరేషన్ లో కొన్ని అకాడమీస్ ని స్టార్ట్ చేశారు, అంతా బానే ఉంది. కానీ 2021 వీళ్ళ మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి ఎంఎస్ ధోని ఇంకా నా నేమ్ యూస్ చేసి ఎలాంటి అకాడమీస్ ని బిల్డ్ చేయొద్దు, ఎలాంటి బిజినెస్ రన్ చేయొద్దని గట్టిగా చెప్పారు. అయితే ధోని తన నేమ్ యూస్ చేసి ఎలాంటి అకాడమీస్ కట్టొద్దు, ఎలాంటి బిజినెస్ చేయొద్దు అని చెప్పినా సరే ఆర్కా స్పోర్ట్స్ వాళ్ళు వినకుండా అకాడమీస్ ని కట్టారని, దానివల్ల ఎంఎస్ ధోనికి 15 కోట్ల నష్టం వచ్చిందని ఎంఎస్ ధోని ఆర్కా డైరెక్టర్స్ కి నోటీస్ పంపారు. నోటీస్ ఇచ్చినా సరే వాళ్ళు వినకుండా స్టిల్ బిజినెస్ రన్ చేస్తున్నారని ఈ సంవత్సరం జాన్వరి 5న ఆర్కా కంపెనీ సీఈఓస్ మీద ఎంఎస్ ధోని క్రిమినల్ కేసు పెట్టారు. కేసు పెట్టిన దానికి ఆర్కా కంపెనీ వాళ్ళు కోర్టుకు వెళ్లారు. అండ్ మా వల్ల మీకు 15 కోట్ల నష్టం వచ్చిందన్నారు కదా, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మాకు ఆధారాలు కావాలని ఆర్కా కంపెనీ వాళ్ళు అడిగారు. క్లెయిమ్ చేసిన దానికి అన్ని ప్రూఫ్స్ కావాలని ఎంఎస్ ధోనిని కోర్టుకి అటెండ్ అవ్వమని చెప్పింది మామ. సో ఇది మామ ఫుల్ స్టోరీ. దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.